ప్రభుత్వ హాస్టల్లో చేపల కూర క్రీడా పాఠశాలలోను ఉన్నన్నం సక్కబెట్టురు సన్నాసులారా. ఉన్నన్నము పురుగులన్నం కాకుండా మంచన్నం పెట్టురని సన్నాసులారా అని ప్రజలు ప్లస్ ముఖ్యంగా హాస్టల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు తిడుతురు. మొదలు కొండనాలుగకు మంది వేస్తే ఉన్ననాలుగా పోయింది అన్నట్టు ఇలా మీరు చేపల కూరలు లేకపోతే ఈ కూరలు ఆ కూరలు చికెన్లు మటన్లు అని చెప్తున్నారు. కానీ మొదలు అన్నం చక్కగా లేదనేది అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఎంతమంది ఆ పురుగులన్నం తిని అట్లాంటి ఆహారం తిని హాస్పిటల్ పాలైపోయి చనిపోయినటువంటి పిల్లల్ని ప్లస్ దవాఖానల వడ్డోళ్ళు ఫుడ్ పాయిజన్ అయి ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూసి ఎన్నోసార్లు మాట్లాడినాం. గురుకులాలలో కానీ సంక్షేమ హాస్టళ్లలో కానీ ఎట్లాంటి ఫుడ్ పెడుతున్నారు, ఏమిస్తున్నారు మీరు? వాళ్ళ కాస్మెటిక్ ఛార్జెస్ ఏంటి? వాటిని పెంచుతామని చెప్పి ఎందుకు పెంచలేదు? ఇంకా ఎంత పెంచాలి? వాళ్ళకి కావాల్సిన ఇంకా అవసరం ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. అది వదిలేసి సరైన ఆహారమే పెట్టడం చేతగానుళ్ళు ఇలా చేపల కూరలు ఈ కూరలు. ఏ చేపలు? మొట్ట చేపలా లేకపోతే రవ్వల బొచ్చెలా లేకపోతే ఏంటి ఇవి? ఏ చేపలు? అది ఏమైనా క్లారిటీ ఉందా? ఒకసారి చూద్దాం. సంక్రాంతి పండుగ తర్వాత అమల్లోకి ఏ సంక్రాంతి అది మళ్ళీ సంక్రాంతో ఆ సంక్రాంతో ఏ సంక్రాంతో అది కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పాఠశాలలోను అంటూ కొత్త ఏడాది నుంచి మత్స్యకారులకు బీమా 6152 సంఘాల్లోని 4,21,000 మందికి వర్తింపు, రైతు బీమా తరహాలో అమలుకు ప్రతిపాదనలు, కోహెడ వద్ద అత్యాధునిక అంగుల్లో మార్కెట్ నిర్మాణం, తెలంగాణ చేపకు ప్రత్యేక బ్రాండ్ తెచ్చేలా ప్లాన్ అంటూ వీళ్ళు ఏమంటారు తెలుసా? ఇక ప్రభుత్వ హాస్టల్స్ క్రీడా పాఠశాలల్లో చేపల కూరను వడ్డించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. అయితే సంక్రాంతి తర్వాత ఈ స్కీమ్ అమల్లోకి రానుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొస్తున్నది. జనవరి నుంచి 6,152 సంఘాల్లో సభ్యులుగా ఉన్న 4,21,000 మందికి బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించనుంది. ఇన్ని రోజులు ఇయ్యలేదు. రైతు బీమా ఎన్నో కుటుంబాలను ఆదుకోగా అదే తరహాలో మత్స్యకారులకు సైతం బీమా ప్రకటించనుంది. సాధారణ ప్రమాద మరణం కానీ శాశ్వత వైకల్యానికి 5 లక్షలు, పాక్షిక వైకల్యానికి 2.5 లక్షలు ప్రమాదం కారణంగా అంటూ ఇక్కడ ఇగో వీళ్ళు ఏం చెప్తారు అంటే మేము ఇప్పుడు బాగా చేస్తామని చెప్తారు. అసలు మత్స్యకారులకు కానీ గంగపుత్రులకు కానీ గతంలో ఏముంటుండే ప్లస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎంత మేరకు వాళ్ళకు కొంత చేయూత అందింది. ఇప్పుడు ఇస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టుకొని ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఇది ఫస్ట్ ప్రశ్న. గత 10 ఏళ్లల్లా వాళ్ళకి రావాల్సిన అన్ని వచ్చినాయి. చేప పిల్లల పంపిణీ అయ్యింది, వాళ్ళకి రావాల్సిన వెహికల్స్ వచ్చినాయి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వలలు ఇచ్చిండ్రు, వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని ఆధారాలు దొరికినాయి. ఎవరి వల్ల? అప్పటి ప్రభుత్వం వల్ల. కానీ వీళ్ళు ఇప్పుడు మేమే వచ్చేదో ఉద్ధరిస్తున్నట్టు, మా వల్లనే ఇలా మత్స్యకారులంతా బాగుపడతారు అన్నట్టు మేమే ఇస్తున్నాం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ వాళ్ళే అంటున్నారు. ఆ గంగపుత్ర సంఘ నాయకులే మాట్లాడుకుంటా ఉన్నారు. కావాలంటే ఇగో ఆసుపత్రిలో చేరితే 25,000 రూపాయలు అందజేయనుంది. అదేవిధంగా చేప ఆహారం క్రీడాకారులకు పాఠశాలకు ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత విద్యార్థులకు చేపల కూర దొరకనుంది. మంత్రిగా వాకిటి శ్రీహరి బాధ్యతలు చేపట్టాక మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేపట్టారు. ఎన్ని ప్రయత్నాలు ఒకసారి చూడుండ్రి. ఎన్ని ప్రయత్నాలు. నాణ్యమైన చేప పిల్లల కోసం 122 కోట్లు అంటూ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ 122 కోట్లు మొదటిసారి ఇస్తున్నట్టుగా ఫస్ట్ టైమే వీళ్ళు చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇదంతా గత ప్రభుత్వంలో జరిగిందే, అప్పటి నుంచి నడుస్తుందే. వాళ్ళకు మోపెడ్ల కాడికి వెళ్ళి ఇచ్చిర్రు. వాళ్ళు ఎక్కడికైనా వలలు అంటే చేపలు పట్టుకోవడానికి వెళ్తే అక్కడ ఏదైనా దూరం ఉంటే చెరువులకి అటు వెళ్ళడానికి వాగులకి వంకలకి మోపెడ్లు కూడా వచ్చినాయి. అప్పుడు వెహికల్స్ కూడా ఇచ్చిండ్రు. అప్పుడు తెలంగాణ చేపకు ప్రత్యేక బ్రాండ్ తెచ్చేలా ప్లాన్ అంటూ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేపలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. తెలంగాణ చేపకు ప్రత్యేక బ్రాండ్ తీసుకొచ్చేందుకు నూతన విధానాలు అవలంబించనున్నారు. త్వరలో గుజరాత్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకు అధికారుల బృందం వెళ్లి అక్కడ చేపల పెంపకంపై అధ్యయనం చేసి వాటికంటే ధీటుగా చేపల ఉత్పత్తి జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో సమీక్షలు జరిపి రేవంత్ ప్రభుత్వ పాలనలో చేపల ఉత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధి చెందేలా చేయాలని ఆదేశించారు. నిధుల విషయంలో ప్రభుత్వం అన్ని విధాలు సహకరిస్తుందని కూడా హామీ ఇచ్చినట్టు తెలిపారంటూ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా అవుతున్నాయి, అంతకంటే ముందు అసలు ఇగో వీళ్ళకి ఏమీ లేవన్నట్టు. కోహెడ వద్ద అత్యాధునిక హంగుల్లో మార్కెట్ నిర్మాణం. గ్రేటర్ శివారు ప్రాంతంలో కోహెడ్లో 47 కోట్ల వ్యయంతో అత్యాధునిక చేపల హోల్సేల్ మార్కెట్ను ప్రభుత్వం నిర్మాణం చేపడుతోంది. షేరు కూడా అరసపల్లిలోని ఒక్కొక్కటి 2 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక చేపల హోల్సేల్ మార్కెట్లు సిద్ధం చేస్తోంది. మహిళా శక్తి కార్యక్రమం కింద సెర్ప్ కింద హైదరాబాద్ సహకారంతో గ్రామ సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు 35 మొబైల్ అవుట్లెట్లు అందజేస్తుంది. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ద్వారా వంటకాల తయారీ, మార్కెటింగ్ పై శిక్షణ చేపడుతోంది. మత్స్యకారులకు తక్షణం వలలు, పడవలు, ఆధునిక పరికరాలు, రవాణా వాహనాలు అందజేయనుంది. చిన్న స్వదేశీ చేపల జాతుల పైలట్ ప్రాజెక్టు కింద పోషకాహారాన్ని ఎదుర్కోవడానికి మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి అస్సాం, ఒడిశాలోని విజయవంతమైన నమూనాల నుంచి 8 కోట్లతో కూడిన మార్గదర్శక ప్రాజెక్టు చేపడుతోంది. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు మాదిరిగా ఫిషరీ స్కీమ్ కింద 2 లక్షల వరకు ఎలాంటి పూచిక
పూచికత్తు లేకుండా తీసుకోవచ్చు. ఈ కార్డు వ్యాలిడిటీ 5 ఏళ్ల వరకు ఉంటుంది. ఏడాదికి 4% మాత్రమే వడ్డీ రేటు ఉంటుంది. రేవంత్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లాలో కొర్రమీను ఉత్పత్తి ఫార్మింగ్ను 2.5 crores-తో నిర్మాణం చేపడుతోంది. 4-5 నెలల్లో రాష్ట్రంలో కొర్రమీను ఉత్పత్తి భారీగా పెరుగుతుందని మత్స్య శాఖ అంచనా వేస్తోంది. అదేవిధంగా భారీ నీటి ప్రాజెక్టుల వద్ద చేపల విత్తన కేంద్రాలకు స్థలాలు తీసుకొని కొర్రమీను ఉత్పత్తి ప్రారంభించబోతున్నట్టు అధికారులు చెప్పారంటూ ఇక్కడ పిల్లలకి చేపలు ఆహారంగా పెడతారట. అట్లే తెలంగాణ చేపకు ప్రత్యేకమైన బ్రాండ్ తీసుకొస్తారట. ఇంకోటి ఈ హాస్టల్స్లలో అన్నీ కూడా పెడతా అంటున్నారు కదా, వీటితో పాటు కొంచెం మంచిగా పెట్టుర్రి. రైస్ అన్న మంచిగా పెట్టండి. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ రైస్. మీరు సన్న బియ్యం అని చెప్తున్నారు, కానీ ఆ సన్న బియ్యంలో ఎట్లా ఉంటున్నాయి, ఆ ఆహారం ఏంది, ఆ కథ ఏంది మనం రోజొక్క వార్తగా చూపిస్తూనే ఉన్నాం. సో ఫస్ట్ దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలు భావి భారత పౌరులు అని చెప్పుకుంటాం మనం. మళ్ళీ ఏమనంటే వాళ్ళే మనం వాళ్ళకి పెట్టేశాక పెట్టాం మనం అని ఆ పిల్లల తల్లిదండ్రులు అనుకుంటా ఉన్నారు.